డిస్కషన్ అయింది. ఫైనల్గా గవర్నమెంట్ డేట్ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని వీలు డిస్కస్. పాస్బుక్స్ సంబంధించి కూడా సార్ కొత్తగా రాజముద్ర వేసిస్తామని చెప్పారు. జూలీ కమిటీ పాత పాస్బుక్స్ గా ఏదో రోజు ఇక్కడ మంటేసి తగ్గబెట్టలో తప్పించి అంతకన్నా దానికి లేదు. అదే సార్ అది కూడా గ్రామ సభలో షెడ్యూల్ ఇమ్మన్నారు సార్. అది అంటే గతంలో రాజముద్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర కింద తయారైంది. ఇప్పుడు భారతదేశంలో ఏ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలోని కూడా రాజముద్రలతో మాత్రమే పాస్బుక్లు ఇచ్చింది. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఒక 20-25 సంవత్సరాలు గడుపుతూ ఒక తరం 2 తరాలు మారిపోతే ఈ పాపం మా తాతకో తండ్రికో ఆస్తి ఇది ఇచ్చాడు అని అనిపించుకుందామని ఇచ్చాడు. అది ఎవరు ప్రజలు తిరస్కరించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అదే షెడ్యూల్కి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను సార్. గ్రామసభ షెడ్యూల్ తమ నోటీసులో పెట్టి ఏ గ్రామం ఎప్పుడు పెడతారనేది ఇస్తారు. చెప్పిన తర్వాత మనం షెడ్యూల్ వేసి అది 2 మంత్స్ చేయమని చెప్పారు సార్. అట్లాగే సార్ ఫైనల్గా సార్ మా ఎంఆర్ ఆఫీస్కి రోడ్ వేసినందుకు తమరికి మీ నాయకులందరికీ మాకు నమస్కారం తెలియజేస్తున్నాం సార్. ఇప్పటివరకు కూడా రోడ్ లేకుండా మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. అది వర్షం వస్తే మా ఆఫీస్లో స్టాఫ్ అంతా కూడా చాలా ఇబ్బందులు పడి చాలా మందికి కాలు విరిగిపోయి చేతి విరిగిపోయి కూడా ఉన్నారు సార్. ఇప్పుడు అది చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం. రామకృష్ణారెడ్డి గారిని సత్కరిస్తున్నటువంటి దృశ్యం ఒక తీపి జ్ఞాపిక. ఎంపీటీసీలు అందరూ కలిపి రామకృష్ణారెడ్డి గారికి చిన్న తీపి జ్ఞాపిక బహుకరణ. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీటీసీ సభ్యురాలు శ్రీమతి వెంకటరెడ్డి గారికి, వైస్ ఎంపీపీలు శ్రీమతి పద్మ గారు, శ్రీ వెంకటబాబు గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, సమావేశానికి హాజరైన గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. అనేక సమస్యల్ని మనం దాదాపుగా 2 గంటల పాటు చర్చించుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా అనేక సమస్యలు పెరిగిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను సంతోషించేదన్న విషయం ఏంటంటే, మరి గతంలో ఇక్కడ ఎలా జరిగిందో కానీ కొన్ని పట్ల పరిస్థితి అందరికీ ఎక్కువ విషయం చూస్తే కనీసం ఎంపీటీసీ సభ్యులకి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఇవాళ చాలా స్వేచ్ఛగా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారి ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. అధికారులు కానీ నేను కానీ మీకు వారికి దగ్గర పరిష్కారం కొన్ని చూపించగలిగా, కొన్ని చూపించడానికి ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా స్వేచ్ఛగా పీల్చుకొని ఇవాళ ప్రజాప్రతినిధులు వారికి గడపించే పరిస్థితి కలిగిందనే దానికి నేను సంతోషంగా మీ అందరికీ ఆనందం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మొదటిగా అనేక సమస్యల్ని మరి సభ్యులు ప్రస్తావించారు. రాజకీయాలకు మాట్లాడుకోవడానికి ఈ ప్రజా పరిషత్ వేదిక కాకపోయినా గత 5 సంవత్సరాలుగా పరిపాలనలో అనేక లోపాలు జరిగాయి. అవగాహన లోపం నుండి, అహంకారం వల్ల ఉండి, లక్ష్యపూరిత వాతావరణం నుండి అనేక రకాలైన సమస్యలు సృష్టించారు. ఎక్కడ ఏ సిస్టమ్ని పనిచేయని విధానంగా వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చిపోయిన పరిస్థితి చూసాం. ఇవాళ ఆ పరిస్థితులను చక్కదిద్దడమే తలకమించిన భారమే. ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున, అంటే మొన్న బడ్జెట్లో మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజాప్రతినిధులుగా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోని ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. దాదాపు 50,000 కోట్ల రూపాయలు
బెనిఫిట్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన కేంద్రం ప్రకటించడం జరిగింది. నేరుగా అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 9,000 కోట్ల రూపాయలు రైల్వేకి కేటాయించారు. అంటే అక్కడికే దాదాపు 24,000 కోట్లు అయితే ఇంకా మిగిలిన స్కీమ్స్ ద్వారా ఏదైతే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ వస్తున్నాయో అదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం కేంద్ర ప్రభుత్వం అందించింది. అదేవిధంగా ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు, పోలవరం నిర్మాణానికి ఎంత ఖర్చు అయితే అంత కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దాని ప్రత్యేకం పోలవరం అనేది ధాన్య భాండాగారం జీవనాడి అనేది స్పష్టంగా ఆర్థిక మంత్రి గారు వారి బడ్జెట్ అడ్రస్లో స్పష్టంగా చెప్పడం అనేది చాలా విశేషం. ఆ విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏ అవసరాలు ఉన్నాయో తీర్చుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం సహకారం అడగడం, కేంద్ర ప్రభుత్వం దానికి సహకారం అందించడం, అది ఈ 2 నెలల కాలంలో జరిగిన ప్రధానమైన అంశంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇందాక సభ్యులు జలజీవన్ మిషన్ గురించి వాళ్ళు అడిగారు, పెదపూడి ఎంపీటీసీ గారు. గత ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్లో జరిగిన ఇబ్బందులు కూడా నేను తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు అలా కాకుండా పూర్తి స్థాయిలో జలజీవన్ మిషన్కి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి నేరుగా పనులు చేయించడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. అది సక్సెస్ఫుల్గా కేంద్ర ప్రభుత్వం కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందువల్ల ఏదైతే జలజీవన్ మిషన్స్ పెండింగ్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా కూడా ఇవాళ ప్రపోజల్స్ ఇచ్చాం 4 మండలాలకి సంబంధించి అన్నీ తీసుకుని పూర్తి చేయడం జరుగుతుంది. మరొక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే గతంలో జలజీవన్ మిషన్కి సంబంధించి ఏదైతే ఉన్న రోడ్లను పాడు చేసి పైప్ లైన్స్ వేయడం వల్ల అటు రోడ్లు అస్తవ్యస్తంగా తయారైంది. మరోపక్క అవి అసంపూర్తిగా మిగిలిపోవడం వల్ల, ఎందుకంటే కాంట్రాక్ట్ పేమెంట్ జరగని పరిస్థితుల్లో వారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం. ఉదాహరణకు సంపర్ గ్రామంలో మరి ఓపెనింగ్ చేశారు, వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసిన 4 రోజులు అక్కడ నీళ్ళు లేని పరిస్థితి చూసాం. వాళ్ళందరూ బిందులతో రోడ్డు వెంట దిగే పరిస్థితి మహిళలు చూస్తే అది ఏదో ఎలక్షన్ బోర్డు వచ్చేస్తుంది కాబట్టి ఓపెనింగ్ చేయాలనే ఆతృతతో చేయడం జరిగింది. ఇవాటికి ఆ సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఎదురవుతూ ఉంది. దానిపైన ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా అనేక సమస్యలు అనేక చోట్ల ఇన్కంప్లీట్ వర్క్స్ అన్నింటినీ ప్రారంభోత్సవాలు చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితిని మనం గతంలో చూసాం. అన్నిటికన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే అనపర్తి నియోజకవర్గంలో దేవాలయాలు కూడా ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ట ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరగకుండా ఆగమ శాస్త్ర పండితులు కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ అభ్యంతరం వ్యక్తం చేసిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగిపోయాయి. ఉదాహరణకి అనపర్తిలో జనార్దన స్వామి ఆలయం ఆగమ శాస్త్ర ప్రకారంగా పూర్తిగా కాంపౌండ్ వారు కంప్లీట్ అయితే తప్పించి విగ్రహ ప్రతిష్ట జరగకూడదు. అక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగి దాదాపు 8 మాసాల పైన ఇవాటికి కాంపౌండ్ వారు పూర్తవలా. అది ఆగమ శాస్త్రానికి విరుద్ధం. అదేవిధంగా ఇవాళ తొందరలో పని పూర్తి చేయడం, షాడో ఎమ్మెల్యే గారు ఆ రోజున్న షాడో ఎమ్మెల్యే గారు ముహూర్తం ఫిక్స్ చేసేస్తే హడావిడిగా గర్భగుడికి రూఫ్ చేయడం వల్ల ఇవాళ రూఫ్ లీక్ అవుతూ ఉంది. మొన్న నేను దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించినప్పుడు అనపర్తి గ్రామస్తులు కొంతమంది ఆ సమస్యను ప్రస్తావిస్తే దానికి వారు చెప్పిన సమాధానం మమ్మల్ని తీరిగ్గా పనిచేయనివ్వకుండా హడావిడిగా ముహూర్తం పెట్టి డెడ్ లైన్ ఫిక్స్ చేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. ఇవాళ గర్భగుడిలో పైకెక్కి రిపేర్ చేయని పరిస్థితి, అదేమో వాటర్ లీక్ అవుతుంటే భక్తుల మనోభావాలకు దెబ్బతగిలే పరిస్థితి. ఈరోజు ఎనకోడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ గారి అధ్యక్షత నిర్వహించుకోవడం జరిగింది. మరి అధికారుల సమీక్షతో పాటు సభ్యులు అనేక సందేహాలు లేవనెత్తడం, గ్రామాల్లో నెలకొన్న అనేక సమస్యలను వారు ప్రస్తావించడం, దానికి అధికారులు పరిష్కారం చూపించడం కూడా జరిగింది. చాలా కూలంకషంగా అన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించాలనే దిశగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. అదే విషయాన్ని సభ్యులకు కానీ అధికారులకు కానీ స్పష్టం చేయడం జరిగింది. మరి గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కారం చేయడం కోసం అందరం ఐకమత్యంగా పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు.